వెల్కమ్ టు ఇసా డెవలపర్స్. అందరికీ నమస్కారం. 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండలం దగ్గర అయితే అవుతుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 బొంగళూరు గేట్ దగ్గర నుండి 45 నుండి 50 కిలోమీటర్ లోపు ఉంటుందండి ప్రాపర్టీ. సో హైదరాబాద్కి దగ్గర అవుతుంది అండ్ హైవే కూడా దగ్గరలో ఉంటుందండి. అండ్ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసారనుకోండి ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంటుంది, హైదరాబాద్ నుండి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, హైవే నుండి ఎంత దూరం అవుతుంది, అవన్నీ క్లియర్గా చెప్తానండి. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. విత్ ప్రైస్ కూడా చెప్తా. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేస్తున్నా. కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే వీడియోస్లలో మీకు ఏదైనా నచ్చిన వీడియో వచ్చిందనుకోండి, పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి, దగ్గరుండి ప్రాపర్టీ విజిట్ చేయించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుందండి. సో నల్లగొండ జిల్లా అంటే నల్లగొండ ఎక్కడో ఉంది, అక్కడ కాదండి. ఇది రంగారెడ్డి డిస్టిక్కి బార్డర్కి ఒక 4-5 కిలోమీటర్లు ముందుకు పోతే నల్లగొండ డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఉంటుంది. సాగర్ హైవేలో వెళ్ళాలి. సాగర్ హైవే నుండి కేవలం 4 నుండి 5 కిలోమీటర్ల దూరం అవుతుంది. అండ్ హైదరాబాద్కి 45 to 50 కిలోమీటర్స్ అవుతుందండి. సో ఎల్బీ నగర్ నుండి 60 కిలోమీటర్స్ అవుతుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎల్బీ నగర్ దగ్గర నుండి 60 కిలోమీటర్స్ అవుతుంది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుండి 45 నుండి 50 కిలోమీటర్ లోపే ఉంటుంది ప్రాపర్టీ. హైవేకి 4 నుండి 5 కిలోమీటర్లు అవుతుందండి. అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వేలా ఉంటుందండి. విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అంటారు కదా, ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళే నక్ష రోడ్ ఉంటుంది, ఆ నక్ష రోడ్కి ఉంటుంది. బట్ ఈ నక్ష రోడ్ ఏంటంటే 33 ఫీట్ల రోడ్ అండి. సో ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్ కూడా పడుతుంది, శాంక్షన్ కూడా అయింది. సో మేము ఇవన్నీ చెప్పడం కాదండి, మీరు ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ప్రాపర్టీ ఎలా ఉంది, రోడ్ ఎలా ఉంది, సో ఈ ప్రాపర్టీ మనం కొంటే ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, అవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 53 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 53 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు ప్రాపర్టీని 1-2-3 సార్లు విజిట్ చేయడం కరెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మీడియేటర్స్ చెప్తారు ప్రాపర్టీ బాగుంది, పేపర్లు పరంగా ప్రాపర్టీ కరెక్ట్గానే ఉంటుంది. సో అక్కడ గిట్టు పంచాయతీలు ఉంటాయి, అవన్నీ ఎవరికి తెలియదండి. ఆ గిట్టు పంచాయతీలు ఏంటంటే ప్రాపర్టీ కొన్నంత వరకు ప్రాబ్లం ఏం రాదు, ప్రాపర్టీ కొన్న తర్వాత అది ఇది అని చెప్పేసి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ప్రాపర్టీ కొనక ముందే క్లియర్ చేసుకోవడం బెటర్. సో మీరు 1-2-3 సార్లు తిరిగారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు కలుస్తుంటారు. సో ఆ ప్రాపర్టీ గురించి మీరు చెప్తారు, ఆ ప్రాపర్టీ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో చాలామంది ఏంటంటే పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి కదా, ప్రాపర్టీ కరెక్ట్గా ఉన్నాయి, అవన్నీ కాదు. సో మెంటల్గా, ఫిజికల్గా కూడా అన్ని క్లియర్గా ఉంటేనే ప్రాపర్టీ కొనాలి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి నేను దగ్గరుండి ప్రాపర్టీ చూపిస్తా. అలాగే ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి వచ్చినప్పుడు ఒక్క ప్రాపర్టీ కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తానండి. మీ బడ్జెట్ని బట్టి కూడా చూపిస్తా. ఒకవేళ మీ బడ్జెట్ ఇంకా కొంచెం తక్కువలో ఉందనుకోండి, మనం హైదరాబాద్ నుండి కొంచెం దూరం వెళ్ళామనుకోండి, ఆ బడ్జెట్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో మినిమం వచ్చేసి 20 లక్షల పైనే అండి. 20 కంటే కింద ఉన్న అంటే కొంతమంది ఏంటంటే 15 lakhs ప్రాపర్టీస్ ఉన్నాయి, 10 lakhs ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఈ హైదరాబాద్కి ఆల్మోస్ట్ 100, 120, 150 కిలోమీటర్స్లో దూరంలో కూడా ఈ 15 lakhs, 10 lakhs ప్రాపర్టీస్ అయితే లేవండి. మినిమం 20 lakhs అబోనే పెట్టాలి.